ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. 2024 ఎన్నికలకు సంబంధించి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో గత ఎన్నికల్లో తమకు అనుమానం ఉన్న అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 6 తర్వాతే భారీగా పోలింగ్ జరిగిందంటూ ఆ వివరాలను ఈసీకి ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఈవీఎం తీరుపై చాలా సందేహాలున్నాయన్నారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ల ద్వారా నిర్వహించాలని ఈసీ కోరినట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్య ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకో ప్రధాన అంశం ఏవైతే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఈ అనుమానాలను తొలగించడం కోసం బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ పోతే మంచిది, ప్రజలకి ఒక నమ్మకం కుదురుతుంది ప్రజాస్వామ్యంపై మీ యొక్క ఈ కాన్స్టిట్యూషన్పై అనేది దేశవ్యాప్తంగా చాలా పార్టీలు కూడా ఇలాగే బ్యాలెట్ పేపర్ కోసం అడుగుతున్నారు. అన్ని పార్టీలకు అనుమానాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా. మేము ఎవరితో కలిసి రాలా, మా పార్టీ స్టాండ్ మేము చెప్పాము. అటు మేము ఎన్డీఏతో లేము, ఇటు ఇండియా కూటమితో లేము. మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని ప్రకారం ఈరోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందు మా పార్టీ